ఖమ్మం న్యూ బస్ స్టాండ్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇలాంటి మంచి ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ కేవలం 50 లక్షల్లో దొరకటం చాలా రేర్. మీరు ఈ ప్లాట్ తీసుకొని రెడీ టు హౌస్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ముందుగా లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్లాట్ ఖమ్మం న్యూ బస్ స్టాండ్ నుండి కేవలం మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. ఖమ్మం బైపాస్ రోడ్డు మీద ఉన్న సాయిబాబా టెంపుల్ ఆర్చ్ దగ్గర ఈ ప్రాపర్టీ అనేది ఉంటుందన్నమాట. చెన్నై షాపింగ్ మాల్ మరియు త్రిబుల్ ఫంక్షన్ హాల్ మధ్యలో ఉన్న ఏరియా కావటం వల్ల ఈ లొకేషన్కి చాలా మంచి డిమాండ్ అనేది ఉంది. మెయిన్ రోడ్ నుంచి కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్లాట్ అనేది ఉందన్నమాట. మనకి రోజువారీ అవసరాలకు ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ఏరియాలో ఇప్పటికే చాలా మంచి రెసిడెన్షియల్ డెవలప్మెంట్ అనేది జరిగింది. చుట్టూ మంచి G+1 హౌజెస్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్ ఇప్పటికే ఆల్రెడీ నివసిస్తున్నారు. నియర్ బై మనకి కిరాణా షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఇల్లు కట్టుకొని వెంటనే నివసించడానికి అనుకూలమైన లొకేషన్ ఈ ప్లాట్. ఇప్పుడు మనం ప్లాట్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా చూద్దాం. మనకి టోటల్ ఏరియా వచ్చేసి మనకి 163 స్క్వేర్ యార్డ్స్లో ఉంది. అంటే మొత్తం గజాలు వచ్చేసి మనకి 163 గజాల్లో ఉందన్నమాట. ఫేసింగ్ కూడా మనకి నార్త్ ఫేసింగ్ ఉంది, సౌత్ ఫేసింగ్ ఉంది. నార్త్ ఫేసింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్, సిమెంట్ రోడ్ ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ మనం సౌత్ ఫేసింగ్ కనుక చూసుకున్నట్లయితే ప్లాట్ ముందు కూడా మనకి 30 ఫీట్ రోడ్ ఉంది. అంటే రెండు వైపులా కూడా మనకి 30 ఫీట్ రోడ్ అనేది సిమెంట్ రోడ్ ఆల్రెడీ ఉంది. మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి నచ్చిన విధంగా ఫేసింగ్ అనేది ఎంపిక అనేది చేసుకోవచ్చు. రెండు వైపులా రోడ్డు ఉండటం వల్ల మనకి యాక్సెసిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లాట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మొత్తం ప్లాట్కి ఇప్పటికే ఫెన్సింగ్ వేసి ఉంది. అంటే మీరు అదనంగా బౌండరీస్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం అనేది లేదు. ఈ ప్రాపర్టీ బౌండరీస్ ఇప్పటికే క్లియర్గా ఉంటాయి. ఇది చాలామంది బయర్కి అదనపు అడ్వాంటేజ్. ఇప్పుడు అందరూ అడిగే విషయం ఏంటంటే ప్రైజు. ఈ 163 గజాల్లో ఉన్న ప్లాట్లో ప్రైస్ వచ్చేసి మనకి 50 లక్షలు అనేది చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు. ఖచ్చితంగా సీరియస్గా బై చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నెగోషియబుల్ అనేది ఉంటుంది. జెన్యూన్ బయర్స్కి ఓనర్తో డిస్కషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఏ ప్లాట్ అయినా సరే ఫైనల్ చేసే ముందు అన్ని డాక్యుమెంట్స్ పూర్తిగా వెరిఫై చేయండి. లేఅవుట్ అప్రూవల్స్, ఓనర్షిప్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ పరిశీలించి మాత్రమే అడ్వాన్స్ అనేది ఇవ్వండి. ఇది ప్రతి బయ్యర్ తప్పకుండా పాటించాల్సిన విషయం. ఈ ప్రాపర్టీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ ఇచ్చాను. ప్లీజ్ కాంటాక్ట్ ది ఓనర్ నెంబర్. డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడి సైట్ విజిట్ అనేది ఫిక్స్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీలో ఎవరైనా సరే ఖమ్మంలో ప్లాట్ కోసం చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని, ఖమ్మం రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి ప్రాపర్టీతో కలుద్దాం. థ్యాంక్ యూ. నేను మీ రాజేష్ గూడెపు.